బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ సరయు అన్నా ఉంటుంది కదా. ఈ బిగ్ బాస్ అందరు నాకులో దమ్ దమ్ చేస్తాడు, నేను లోనికి వెళ్ళి బిగ్ బాస్ దమ్ దమ్ చేస్తా. బిగ్ బాస్ కాదు ఎవరినైనా దమ్ దమ్ చేస్తా. కీపర్ అట్లా అందుకే లిమిట్ ఇవి ఫోన్లే గొర్రెల్ని పట్టుకొని ఏం చేద్దాం. నీకు నాకు మంచిదా నువ్వు దాను ఏ చిచా మామా Freedom, feel the freedom. పెదవి పెదవి మధ్య ప్రళయం. Freedom, వేదమంత్రం. పెదవి పెదవి మధ్య ప్రళయం. ఒక్కటే ఎందుకు టార్గెట్ చేసినావు? ఇద్దరు అబ్బాయిలు ఉన్నప్పుడు అంటున్నా. పెట్టుని కోసుకుంటూ వస్తా. రైట్ ప్లీజ్ సరియు ఫస్ట్ హి ఇస్ ద I know the whole game. I know the whole strat. You are playing. दो गेम है, गेम खेलो पर पलटी ने को मारो ना यार. పల్లి ను పల్టి అంటావు నేను పల్టి तो यार don't put hand on me. మనిషి నగ్గ ఒక మాట మీద నించోవాలన్నా. అవి వదిలేరా Keep quiet రే. ఫోర్త్ డే ఎలా గ్రూప్స్ అవుతాయి మాస్టర్ చెప్పు. బయట నుంచి నువ్వు డిసైడ్ చేసుకొని వస్తే ఇంకా ఇక్కడ ఏం ఆడతావు నువ్వు అవన్నీ ఆలోచించుకోకు. నువ్వు గేమ్ ఆడతావన్నా గేమ్ ఆడు. దయచేసి నన్ను ఇలా పిలవకండి ప్లీజ్. రా అన్నాను. అది నేను అదే ఆగు అనకండి దయచేసి వినండి. సరే నీకు అనిపిస్తుంది కదా. ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి నామినేట్ అయిన సభ్యులు సరయు, నాకు రియల్ గా ఉండడం ఇష్టం. గుడ్ స్పిరిట్. మీ జర్నీ ఒకసారి చూద్దామా? ఓకే సార్. ఓకే బిగ్ బాస్ జర్నీ ప్లీజ్. లెట్స్ వెల్కమ్ హౌస్ మేట్ నంబర్ 15. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఎలా బిహేవ్ చేద్దాన్ని, ఒక విలన్ లాగానా లేకపోతే మీలానా? అందరికి ఏంటంటే గయ్యాలి విలను అనుకుంటున్నారు, కానీ ఉమాదేవి ఓపెన్ గా మాట్లాడుతుంది, ప్రజలందరికీ చూపిస్తుంది. హలో ఉమాదేవి. ట్యాంక్ బండ్ ఉందా నీళ్ళు? వైజాగ్ లో ఉందా ట్యాంక్ బండ్? నా బతుకురా. అప్పని తీయని ఎంత కమ్మగా ఉంది అబ్బా. బంగు అండ్ పొట్టి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ 3. రంగులెత్తుకున్నా ఎంతైనా అందం నువ్వే నా కళ్ళకు గుర్తుపెట్టి. గూడు కప్పుకున్నా కుమ్మలల్లి ఉందా ఆకు చాటునున్నా బంగు ప్లీజ్ బంగు. పచ్చి పిందలవుతా మట్టి లోపలన్నా చెట్ట ఐ లవ్ యూ పొట్టి. ఎక్కడ మన జంట అవసరాన్ని రియాలిటీ చూడండి పగిలిపోద్ది. పేరుగా చెప్తే నేనేమి ఇక్కడ బిచ్చ పాడుకోవడానికి రాలేదు. నేను అబ్బానమ్మా జస్ట్ నా ఇష్టం, నేను ఎట్లా ఉంటాను. నువ్వు పనికి రావు అని చెప్పింది నీ ఆలోచన, నీ అభిప్రాయం. మీరు ఏదైనా అంటే టక్కున ఒక మాట ఇసిరేస్తారు. పెట్రోల్ తీయద్దు, తీయలేదు పేరెంట్స్ విషయానికి వెళ్ళొద్దు. ఎలా అంటావు చెప్పు. నువ్వెవరు నాకు అందానికి? నా పుట్టులో వెళ్ళంటే నేను ఊరుకోను. ప్రతి దాంట్లో కాంప్రమైజ్ అయిపోయి ఆడితే ఇంకెందుకు బిగ్ బాస్ అనేది? మన ఇంట్లో కూర్చొని ఆడుకోవచ్చు ఆటలన్నీ. చింపుతావా? మీరు కొడితే చింపుతా. సిగ్గులేదురా నీకు? చిల్లర్. నేను చిల్లర్. నేను బ్లాస్ట్ కదా.
ఉమా గారు వర్స్ట్ పర్ఫార్మర్. చాలా లౌడ్గా మాట్లాడతారు. నేను ఫస్ట్ నుంచి ఇలా మాట్లాడతాను. నాకు ఇక్కడ ఏదనిపిస్తే నేను చెప్పేస్తా. దాన్ని యాక్సెప్ట్ చేసుకున్న వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోండి, లేదంటే లేదు. దట్స్ ఆల్. మీరు కరెక్ట్ ఏమో, కానీ ఈ హౌస్కి కరెక్ట్ కాదేమో అని నా ఉద్దేశం. ఉమా గారు బిహేవియర్ ఇస్ వెరీ రోడ్. ఐ డోంట్ లైక్ ఇట్. ఆవిడ చాలా లౌడ్గా మాట్లాడతారు అండ్ అమర్యాదగా మాట్లాడతారు అండ్ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. సత్తా ఉన్న వాళ్ళు నాతో ఆడనికి ట్రై చేయండి. ఫేర్ గా ఆడండి, నేను ఆడతా. నా బాడీ ఎంతవరకు సహకరిస్తుందో నేను ఆడతా. అప్పుడు ఓడిపోయిందా అవుట్. దర్జాగా పోతా, పులిలా పోతా. ఇంత పెద్ద ప్లాట్ఫామ్ లో నేను చూపించుకునేది ఓన్లీ 3 weeks ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ అండర్స్టాండ్ నీ డిసప్పాయింట్మెంట్. ఐ కెన్ అండర్స్టాండ్. ఒకసారి నీ జర్నీ చూసేద్దాం. ఆల్ రైట్, జర్నీ ప్లీజ్. వెల్కమింగ్ హౌస్మేట్ నెంబర్ 3. గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుకున్నావే. సౌందర్య లహరి లాగా, బట్ యాటిట్యూడ్ మాత్రం ఒక చిన్న అర్జున్ రెడ్డి. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేయబోతాం అనుకుంటున్నావు? నేను ఎలా ఉంటానో బయట లోపల కూడా అలాగే ఉన్నాను. అలాగే ఉన్నాను. అల్లసాని వారి పద్యమా, విశ్వనాథ వారి ముత్యమా ముత్యమా. అల్లసాని వారి పద్యమా, విశ్వనాథ వారి ముత్యమా ముత్యమా. కాళిదాస ప్రేమ కావ్యమా, త్యాగరాజ సంగీతమా గీతమా. ఏం అడిగినా ఎందుకు అట్లనే ఆన్సర్ ఇస్తారు మీరు? అది నా వే ఆఫ్ స్టైల్. అది మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడండి. ఇట్స్ మై విష్. నేను ఎలా మాట్లాడాలి మీరు నాకు నేర్పాల్సిన అవసరం. Don't create content always, okay? Oh my God! Yes. ఇది ఇక్కడికి ఎందుకు వచ్చినా నేను ఇక్కడికి అందుకే వచ్చాను. నన్ను లాగెట్ల పడేసి డోర్ ఓపెన్ చేశాడు. ఎవరు? నిన్ను నువ్వు ప్రూఫ్ చేసుకోవడానికి ఎదుటి వాళ్ళని తక్కువ చేసుకునే అవసరం లేదు. What are you thinking about yourself? You talk to people like that? మంచి అమ్మాయి. ఓన్లీ థింగ్ దట్ యు విల్ నాట్ లిసన్. అడ్మిట్ చేయరాదు పెద్ద మనసుతో ఉన్న తప్పే అని ఏమైంది? తప్పు ఒప్పుకోండి లేదు. ఒకటే జీవితం స్నేహాలే ఓ వరం కరిగే ఈ క్షణం. ఏం సంగతి లేదు. ఊరికి చేతిలో బాగుంటుంది. నాగార్జున సార్ గారు నాకెవరైనా నచ్చితే ఇవ్వమంటారు. Arms are like very hot, not in a good way though. Black is your favorite color, huh? నెక్స్ట్ వైట్, నెక్స్ట్ బ్లూ. Blue is my favorite color. అందుకే బంధించే నన్ను. యాక్చువల్గా నీతో నేను ఎన్నిసార్లు సారీ చెప్పించుకోవచ్చు లైఫ్లో. ఇదిగో ఒకసారి చెప్పేసిన అయిపోయింది, ఇంకా నా వల్ల అది లూప్ లో ప్లే చేసుకో కావాలి. సుఖాల జాబలి నాలి కోగిలి. యాక్చువల్గా మీరు ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారో నాకు అస్సలు అర్థం కాదు. Because you are busy with all the men in the house. మెన్ 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 అని తీసి మాట్లాడడం రాంగ్. Because I've seen you with Ravi. Our restroom lo late night you are hugging him. Oh wow. Super. Extraordinary. She is single. She can do anything. ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడికి వచ్చి ఏం చేయడానికి వచ్చాడు? Wrong statement. What I saw, I'm telling. I'm telling to the people. I'm telling to the basically అందుతుంది. All men ఎట్లా మాట్లాడతారు? మీకు నాతో ప్రాబ్లం అయితే ఇంటితో ప్రాబ్లం అయితే
దీనికి సంబంధించిన టాపిక్ తీయండి. Differentiation ఉండదు పిల్లి హౌస్ కి. అంటే బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్ మీద లహరి చాలా వీక్. నామినేటింగ్ లహరి. ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి నామినేట్ అయిన సభ్యులు లహరి. నేను మా మమ్మీకి ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక చెప్పా, ప్రౌడ్గా ఉండేటట్టు చూస్తాను. ఎవరిని బాగా మిస్ అవుతుంది? నా వైఫ్ సార్. నాకు అమ్మైనా నాన్నైనా తనే, నేను కూడా తనకి అదే. జాగ్రత్తగా ఆడు, బాగా ఆడు. నేను నా బాబు వెయిట్ చేస్తాం. బయటకు వస్తే ఏదో సాధించే వస్తాం. కళ్ళు కాయలు తమాషాలు చెయ్యకండి. చేస్తాను. తమాషా చెయ్యకండి. చేయను. అయితే ఓకే. ఏది చెప్పినా నేను అదే చేస్తాను. కంగ్రాచులేషన్ బావా. నాకు బాగా కనెక్ట్ అయ్యాడు లోబో సార్. అతను వదిలేసిన లైఫ్ లో ఎప్పుడు నేను అయితే వదిలిపెట్టను. తను డెలివరీ అయినప్పుడు నా బేబీ అని నేను చేతులు తీసుకోవాలి. అది మాత్రం డెఫినెట్గా మిస్ అవుతాను. అది నాకు మనసులో తినేస్తుంది ఆ విషయం అనేది. అమ్మ కడుపులో ఉన్నప్పుడు 3 నెలలు నేను ఉండలేదు పక్కన. అదొక్కటే బాధ. కానీ ఆ ఫీల్ నీళ్ళు తీసుకుంటా నేను. నేను ఈరోజు నిలబడి ఉన్నానంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ నీతు. నాకు అసలు ధైర్యం సరిపోలేదు. ఎందుకంటే ఈ టైంలోనే తన పక్కన నేను ఉండాలి. ఏ భార్యను కోరుకునే
చాలా ఎమోషనల్ జర్నీ. సార్ లెట్స్ వెల్కమ్ హౌస్మేట్ నంబర్ 11. నిన్ను 5 మచ్ చేసే 5 బ్యూటిఫుల్ క్వాలిటీస్ ఏంటి చెప్తా? I'm very soft-hearted girl. సాఫ్ట్ హార్టెడ్. Yes. హమీదా చెప్పు బంగారం. హమీద పవర్ రూమ్ యాక్సెస్ పొందారు. I did my best. వాహ్ 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 క్యా బాత్ హై. రామ్ అంటే నీకేంటి ఒపీనియన్? నువ్వు అంటే నాకు ఇష్టం. ఏదో తెలియనిది నాళ్ళు చూడనిది నీ దగ్గర ఉండాలనిపిస్తుంది, మళ్ళీ లేదు దూరంగా ఉండాలి. ఓ మై గాడ్. ఏడే తెలిసినది నీ లోపల ఉన్న స్పేస్ ని పెంచుకో. పెన్నడు లేనిది మొదలు. So how we got connected? ఏదో జరిగినది బరువేదో పెరిగినది మౌనం నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, అక్కడ శ్రీరామ్ హమీద తినిపించేసుకుంటాను. వేళ ఇదే హమీద ఎలా ఉంది పాట? లవ్ ఫీల్ వస్తుంది. ఆహా. ఎన్నో ఎన్నో వరు జన్మాల బంధాలన్నీ ఏం అడిగినా ఎందుకు అట్లనే ఆన్సర్ ఇస్తారు మీరు? అది నా వే ఆఫ్ స్టైల్. అది ఇట్లానే మాట్లాడితే మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకో, ఇక్కడ వచ్చి మాతో మాట్లాడితే కుదరదు. నువ్వు రాంగ్ అర్థం చేసుకున్నావు నన్ను. బట్ నేను అది జోవియల్ గా తీసుకోలేదు. అది నాకు అది హర్ట్ అయింది. ఫస్ట్ 2 weeks లో ఉన్న అమ్మాయి కాదు ఈ అమ్మాయి. హీరోయిన్ ఆఫ్ ది హౌస్ అనుకుంటోంది. సరదాగా మాట్లాడినా సరే అమ్మాయి సీరియస్ గా రిసీవ్ చేసుకుంటుంది. హమీదా కూడా ఈ మధ్యన ఆర్డర్లు ఎక్కువ వేస్తుంది, నాకు మస్తు కోపం వస్తుంది. ఫస్ట్ 2 weeks లో ఉన్న ఆ ఫైర్ చాలా తగ్గిపోయింది. నేను ఇక్కడ సీజన్ 5 లో ఉన్నానంటే నాలో ఏదో ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను కదా. Hamida is my first nomination. I'm nominating Hamida. Second nomination Hamida. Fake people, stay away from me. ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి నామినేట్ అయిన సభ్యులు హమీదా, అంత కనెక్ట్ అయిపోయి నా ఎక్స్పెక్టేషన్స్ ఎవరితో పెట్టుకోను, బట్ పెట్టుకుంటే చిన్నగా ఎవరైనా ఏదైనా మాట అనిస్తే నేను భరించలేకపోతాను. నాకు ఏం మెమరీస్ లేవు, అన్ని మెమరీస్ నేను డిలీట్ చేసేసాను. మా డాడీ చూస్తే తట్టుకోలేరు. నంబర్ 18. మాకు తెలియని కొన్ని షేడ్స్. Want to say 5 shades, sir, which everybody can expect from me. I'm very nice, but having said that, trigger cheste matram ichi padesta, sir. Detadi Pochamma Gudi. What's up, guys? This is Shweta Verma. lovely melody ఏదో మదిలో ప్లే చేసా, ఎన్నో ఎన్నో రోజులు వేచిన నిమిషంలో అడుగేసా, ఆకాశాన్ని దాటేసా.
ఐఎమ్ టాకింగ్ టు యూనివర్స్. పొంగల్ ఇచ్చి పడేశారు. క్యాప్టెన్సీ అనేది ఒక వారం ఉంటుంది, ఫ్రెండ్షిప్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. తనేంటో ఎగ్జాక్ట్ గా అలాగే ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. నువ్వు బిజీగా ఉంటూ ఎవరికి ఏ అవసరం ఉన్నా యూ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు కమ్. You are the person who stood beside me. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను బిగ్ బాస్, మీరు మా ఇద్దరం కలిపి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గా రోల్ పెట్టండి, ఒక మంచి రొమాంటిక్ సాంగ్. Annie Master to set, sir. She is wonderful. I lost my mother in 2017. I'm emotionally connected to her. I will be your mom forever. When you are playing game, you play game. No, no! Don't touch me! I will touch! మాస్టర్ నేను నీకు జబర్దస్తి చేశానా? You did. Your daughter? Please don't bring that. Game will be different from now. I'm going to attack. Shweta, you are very, very wild, Shweta. Let me talk when I'm talking. Listen, I'm here, not you. How is it right? It's not right. Fake people, stay away from me. Shweta, no. I don't care, man. Just leave me alone. I'm sorry from the bottom of my heart. I'm sorry. I'm sorry. 2 years of మొత్తం one moment లో అట్లా. It's what I'm becoming. I'm scared of my own self. I don't like myself now. శ్వేత నుంచి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈసారి మాత్రం వర్స్ట్ పర్ఫార్మెన్స్ అనేది నేను You need some more time. ఎవరైతే నేను బెస్ట్ ఫ్రెండ్ గా అనుకుంటున్నారో వాళ్ళని కూడా నోటీస్ చేయి. I don't want to talk to you, okay? నేను ఐఎమ్ గోయింగ్ టు మెయింటైన్ డిస్టెన్స్ విత్ సమ్ ఎనర్జీ. నాకు వద్దు. ఇట్స్ ఓకే ఇఫ్ యూ నామినేట్ మీ, నామినేట్ చేయండి. అసలు ఈ అమ్మాయి నాకు అసలు అర్థం కాదు. ఈ వీక్ నేను నిన్ను నామినేట్ చేస్తున్నా. నరాలు కట్ అయిపోయేటట్టుంది ఎమోషనల్లీ. Just wish my mother was alive. Priya's journey, please. Welcoming housemate number 7. ఇంత బిజీగా ఉండి ఏంటి? నన్ను నేనేంటో తెలుసుకునే ప్రయత్నం ఏది సార్. జీవితం నాకు ఒంటరిగా బ్రతకే అవకాశం ఇస్తే నిజంగా నేను బ్రతకగలనా అనేది తెలుసుకోవడం కోసమే ఈ బిగ్ బాస్ హౌస్. అందమైన సీతాకోక చిలుక హాయ్ బాబోయ్ కదా ఇది. రంగులన్నీ తేవే. హాయ్, దిస్ ఇస్ ప్రియా. చుట్టుపక్క రాజ్యం నీది గనక. హ్యాపీ టు సీ. సేమ్ హియర్. మనక
కున్న ఒక ఇంటి సభ్యులు ఎప్పటికీ కెప్టెన్ కాలేరు. నేను ప్రియా గారిని చూస్ చేశాను బికాజ్ మీరు అంత స్ట్రాంగ్ కాబట్టి. ఓకే, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు ప్రియకు బిగ్ బాస్ కెప్టెన్ అయ్యే అర్హతను కూడా ఇస్తున్నారు. యాక్చువల్గా మీరు ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారో నాకు అస్సలు అర్థం కాదు. బికాజ్ యు ఆర్ బిజీ విత్ ఆల్ ద మెన్ ఇన్ ద హౌస్. ఆల్ మెన్ అని ఎట్లా మాట్లాడతారు? బికాజ్ ఐ హావ్ సీన్ యు విత్ రవి ఆ రెస్ట్ రూమ్ లో లేట్ నైట్ యు ఆర్ హగ్గింగ్ హిమ్. సూపర్. బాత్రూమ్ లో హగ్గింగ్ అంటే ఏమనుకుంటా? నా బిడ్డకి స్టేట్మెంట్ అర్థమైతే ఏమైతుంది? మీకున్నారు పిల్లలు. ఐఎమ్ సారీ బ్రో, ఆల్ ద మెన్ ఐఎమ్ సారీ. ఏది చూసానో ఎప్పుడు చూసానో ఎక్కడ చూసానో అదే మాట్లాడు. ఐఎమ్ సిన్సియర్లీ సారీ అక్క. ఆ రోజు మిమ్మల్ని ఏడిపించాను నేను. దట్ ఇస్ మై మిస్టేక్. సారీ అక్క. ఐఎమ్ రియల్లీ సారీ. సేఫ్ గేమ్స్ ఆడుతున్నారు. అదే గేమ్, అది మీకు తెలిసేలోపు తర్వాత ఏముండదు. నా గేమ్ నాకు తెలుసు మాస్టర్, మీ గేమ్ మీరు ఆడండి. ఈ నుంచే వరులుకుంటూ వస్తున్నావు కదా. మైండ్ యువర్ లాంగ్వేజ్. సంచాలకులు ఏం పీకుతున్నారన్న మరి ఏంటి ఏం పీకుతున్నారు అన్న. నేను ఒకరితో మాట్లాడుతున్న వాడు వస్తాడు ప్రధానికి మధ్య. మగాడివైతే ఆడుదురా. మీరు మొగాడికి గాడి మాట్లాడుతూ. డెఫినెట్ గా నాకు అవకాశం వస్తే మిమ్మల్ని నామినేట్ చేస్తాను. ప్లీజ్ డూ ఇట్. చూపిస్తా. ఓ మస్తు చూసేసిన. చాతగా ఏం కాదు, చాతకని మొహాలు వస్తారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు, చంప పగిలిపోతా చెప్తున్నా. ఒక్కసారి చంప పగిలిపోయిందంటే బాగుండదు. నన్ను టచ్ చేస్తే కొడతా. చూడు, నన్ను టచ్ చేసి చూడు. నువ్వు రక్తాలు వచ్చి ఆడడం కదా, రక్తాలు వచ్చి కొడుతున్నాడు, తోస్తున్నాడు. నా కలేజా పగిలిపోయింది ఇట్లా. అప్పటికి స్టోరీ స్టార్ట్. I'll not take your shot. You don't take, I don't care. I don't care. నా మీద ఉన్న గ్రడ్జ్ తీర్చుకోవడానికి ఇదంతా. మాటలతో చాలా రెచ్చగొడుతుంది. కెప్టెన్ ఉన్న రోజులు ఆర్ఎం ఇదే పిలవడం అంతే. తన మాటలు నాకు ఎప్పుడూ హర్ట్ చేస్తూనే ఉంటుంది. స్వీట్ గా కనిపిస్తారు కానీ అంత స్వీట్ గా ఉండరు. బిగ్ బాస్ ఓపెన్ ద డోర్స్. వీళ్ళిద్దరిలో ఎవరిని హౌస్ లో ఉంచాలి అనేది హౌస్ మేట్స్ నిర్ణయం. ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి నామినేట్ అయిన సభ్యులు ప్రియ. బాండ్ ఏర్పడిపోయింది. హీ వాస్ మై ఫస్ట్ లవ్. ఐ స్టిల్ లవ్ హిమ్. ఇప్పుడు నేను మ్యారీడా, సపరేటెడా, డివోర్స్డ్ తెలీదు. నా మ్యారిటల్ స్టేటస్ నాకే తెలియదు సరిగ్గా చెప్పాలి అంటే. Still, I'm ready to face. ఎన్ని ఇస్తాడు, ఇంకెన్ని ఇస్తాడు దేవుడు.